బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్న 48 గంటల్లో మీ ప్రభుత్వం కుప్పకూరడం ఖాయమని అన్నారు. మేము గేట్లు తీస్తే మీ ప్రభుత్వం ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి మా అధిష్టానంతో టచ్ లో ఉన్నారని, దీంతో పాటు 5 మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారని మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. భువనగిరిలో 2 లక్షల మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ 2 కాంగ్రెస్ వరుసగా జరుగుతున్న వలసలే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న తరుణంలో మహేశ్వర్ రెడ్డి మాటలు రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేనట. అప్పుడు తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అధిష్టానం ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. ఎప్పుడు లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. ముందు నీ భువనగిరి ఎంపీ గెలిపించుకో. దమ్ముడిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. భువనగిరిలో మా ఎంపీ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి ఈ రోజు మేము కేవలం గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. టచ్లో ఉన్నది నువ్వు, మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి వాళ్ళు 5 ఉన్నారు మాకు, నీలాంటి 5 మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము చాలా హూందాగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము చాలా హూందాగా మెదులుతున్నాం. కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేనట. అప్పుడు తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అధిష్టానం ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. ఎప్పుడు లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. ముందు నీ భువనగిరి ఎంపీ గెలిపించుకో. దమ్ముడిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. భువనగిరిలో మా ఎంపీ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి ఈ రోజు మేము కేవలం బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్న 48 గంటల్లో మీ ప్రభుత్వం కుప్పకూరడం ఖాయమని అన్నారు. మేము గేట్లు తీస్తే మీ ప్రభుత్వం ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి మా అధిష్టానంతో టచ్ లో ఉన్నారని, దీంతో పాటు 5 మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారని మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. భువనగిరిలో 2 లక్షల మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ 2 కాంగ్రెస్ వరుసగా జరుగుతున్న వలసలే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న తరుణంలో మహేశ్వర్ రెడ్డి మాటలు రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి.
రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీతో 8 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలకు ఎల్ఎటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే చాలా తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణలో గేట్లు ఎత్తుతాం అంటూ మాట్లాడుతున్నటువంటి మాట తీరు. ఇప్పటికీ ఒక్క గేట్ ఎత్తడానికే చాలా మంది నాయకులు వస్తున్నారు. మొత్తం ఎత్తితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గేట్లు ఎత్తడం కాదు, గేట్లు బద్దలు కొట్టుకొని వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గూటికంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తమతో పాటు టచ్ లో ఉన్నారు అని మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా ఎల్ఎటి మహేశ్వర్ రెడ్డి కూడా సీరియస్ కౌంటర్ ఇచ్చారు. మేము తలుచుకుంటే 48 గంటల్లో మీ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కూడా కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఇక్కడ కొన్ని కుటుంబానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ కూడా మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్యకు టికెట్ రాకుండా అడ్డుకున్నది కూడా వెంకటరెడ్డి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నల్గొండ కాంగ్రెస్ లో ఇప్పటికే ఆ టికెట్ సంబంధించి చాలా ఒక వర్గపోరు లాగా నడుస్తోంది, చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి వ్యక్తి అనుచరుడికే అక్కడ టికెట్ రావడం జరిగిందంటూ కూడా చాలా అంటే ఒక పోటాపోటీ నడిచింది. ఇటు రేవంత్ రెడ్డి వర్గానిక లేదంటే కోమటిరెడ్డి వర్గానిక. అట్లా నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన సన్నిహితుడికి టికెట్ ఇప్పించుకోవడంలో నిజానికి సక్సెస్ అయ్యారు. బట్ ఇట్లా నేపథ్యంలో అంటే నల్గొండ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్నది కూడా చూడాలి. బట్ ఇప్పుడు మాత్రం మంత్రి కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా భారతీయ జనతా పార్టీ నాయకులు సిఎల్పీ లీడర్ ఎల్ఎటి మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతున్నటువంటి క్రమంలో అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్నది గతంలో కేసీఆర్ సిద్ధాంతాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫాలో అవుతోందా? తమతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని మాట్లాడినటువంటి మాటలు ఈ రాజకీయాలు ఎటుపోతున్నాయన్నది మాత్రం ఒక ప్రశ్న కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో ఈ మాటల తూట కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీకి ఈ అంశం పైన ఇప్పుడు ఒక పోటాపోటీ రాజకీయాలు మాత్రం కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు వెళ్తున్నా టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా అంటే కౌంటర్లు ప్రతి కౌంటర్లు నడుస్తున్నా గానీ ఈ రెండింటి పార్టీలకు మధ్యలోకి త్రిముఖంగా ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ కూడా రావడం నిజానికి ఒక ఎన్నికల వేళ ఒక త్రిముఖ పోరు మాత్రం కనిపిస్తోంది. సో ఎవరి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నామమాత్రానికి మాట్లాడారా, నిజంగా 8 మంది టచ్ లో ఉన్నారా? భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం అంత ఈజీగా పదవిలో ఉన్న వాళ్ళు వెళ్ళడం మాత్రం అంత ఈజీగా ఉండదు. బట్ కోమటిరెడ్డి వ్యాఖ్యలకి ఒక కౌంటర్ మాత్రం వచ్చింది. సెంట్రల్ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాం, మేము తలుచుకుంటే 24 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, అసలు సర్కారే ఉండదంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి అల్టిమేటం ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.